precious word and guide us through this time and bless us, Lord. And may each one of us be people who let your word change our hearts, change our lives. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Luke chapter 9, verse 23. దీని వాక్యం నుంచి లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. And the Lord said to all, if anyone wants to follow me, he must deny himself, take up his cross daily and follow me. మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. If anyone wants to follow me, let him deny himself. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకోవలెను. You know, the culture we live in does not say deny yourself. What does it say? It says indulge yourself. మనం నివసిస్తున్న ఈ యొక్క సంస్కృతి నిన్ను నువ్వు ఉపేక్షించుకోమని తెలియజేయదు, కానీ నువ్వు పూర్తిగా మునిగిపోయి సంతోషించు అని మనకు నేర్పిస్తుంది. You know, that's why we see advertisements like just do it. కాబట్టి మనం ఆ యొక్క ప్రకటనలో చూస్తూ ఉన్నాం, నీకు నచ్చింది చేసే అని అవి చెప్తూ ఉన్నాయి. Pursue your desires, believe in yourself. నీ యొక్క కోరికలను తీర్చుకో, నీ యొక్క నమ్మకాలని నువ్వు వెంబడించు అని చెప్తుంది. Go with your gut feelings, do what you feel is right. నువ్వు ఏదైతే నీకు దాహం అని అనిపిస్తుందో దాన్ని తీర్చుకో, నువ్వే అన్నిట్లో సరైన వాడివి అని నేర్పిస్తుంది. And by the way, this statement is not made only by those who don't follow the Lord Jesus Christ. Some of the mainline Christian authors also have this line. ఈ యొక్క ఇటువంటి లోకానుసారమైన ఈ యొక్క ప్రకటనలు కేవలం అవిశ్వాసులు చేయటం కాదు, కానీ కొంతమంది ఎంతో గుర్తింపు పొందిన క్రైస్తవ బోధకులు కూడా ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. One famous author who says she's a Christian, she wrote like this about Eve eating the forbidden fruit. She wrote like this. ఆ యొక్క ఏదైనా తోటలో హవ్వ నిషేధించబడిన ఫలాన్ని తిన్న ఆ యొక్క అంశం గురించి ఒక గుర్తింపు పొందిన రచయిత ఈ విధంగా రాసింది. He said maybe when Eve ate the apple, she did the right thing, she said. ఆమె ఏమన్నదంటే ఆ యొక్క హవ్వ ఆ విధంగా ఆ ఫలాన్ని ఆ పండును తినటం సరైనది అని ఆమె బోధించింది. Maybe she was meant to be our example. ఆమె ఇంకా ఏమని చెప్పిందంటే ఆ హవ్వ మనకి ఎంతో మాదిరి అని కూడా చెప్పింది. So eat your apple, do what you like. కాబట్టి నీ యొక్క జీవితంలో ఏదైతే ఆ యొక్క ఫలంగా ఉన్నదో దాన్ని నువ్వు తిని నువ్వు సంతోషించు అని బోధించింది. In other words, she's saying that what the Bible says is a sin should no longer be considered a sin. Just follow your heart. మరొక విధంగా ఆయన చెప్పింది ఏంటంటే, నీ యొక్క హృదయాన్ని నువ్వు వెంబడించు, ఆ యొక్క దేవుని వాక్యంలో బోధించబడిన పాపం ఇక ఏమాత్రం కూడా పాపం కాదు అని ఆమె బోధించింది. And the book that she wrote, I think, sold 20 lakh copies. ఆ విధంగా ఆమె రాసిన ఆ పుస్తకం సుమారుగా 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. That means lakhs of people are probably believing lies like this. కాబట్టి చాలా వరకు లక్షల మంది ప్రజలు ఇటువంటి అబద్ధాలని నమ్ముతూ ఉన్నారు. Lies that are coming from the very pit of hell. ఆ యొక్క నరకం యొక్క అగ్నిగుండం నుంచి వస్తున్న అబద్ధాలని లక్షల మంది మనుషులు ఈ రోజున నమ్ముతూ ఉన్నారు. Now, what does the Bible say about following your heart? అయితే నీ యొక్క హృదయాన్ని వెంబడించడం గురించి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? The Bible says heart is deceitful of all things. దేవుని వాక్యం బోధిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. Heart is desperately sick. Who can understand it? అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? Jeremiah 17:9. ఇర్మియా 17:9. The Bible does not say follow your heart. నీ యొక్క హృదయాన్ని వెంబడించని దేవుని వాక్యం ఏమాత్రం కూడా నీకు The Bible బోధించలేదు. tells the opposite. Your heart is deceptive. ఈ యొక్క లోకం ఏదైతే బోధిస్తుందో దానికి భిన్నంగా దేవుని వాక్యం నీ హృదయం ఎంత మోసకరమైనది బోధిస్తూ ఉంది. So what can you do with your heart? కాబట్టి నీ యొక్క హృదయంతో నువ్వు ఏం చేయగలవు? The Bible says lead your heart to do what is right. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏవి సరైనవో రమ్యమైన వాటి వైపు నీ హృదయాన్ని నడిపించు అని వాక్యం బోధిస్తుంది. You know, we cannot live a Christian life following our heart, because our heart will lead us astray. మన యొక్క హృదయాన్ని మనం అనుసరించినట్లయితే, వెంబడించినట్లయితే ఒక గొప్ప క్రైస్తవ జీవితం మనం జీవించలేము. కారణం ఏంటంటే హృదయం నిన్ను దూరంగా తీసుకెళ్తుంది. So don't believe your heart, but direct your heart to follow God. కాబట్టి హృదయాన్ని నువ్వు వెంబడించొద్దు, కానీ దేవుని వెంబడించడానికి నీ యొక్క హృదయాన్ని నువ్వు నియంత్రించి నడిపించాలి. If anyone wants to follow me, he must deny himself. You know, that is what the Lord is saying. If you want to be my disciple, do things my way, not the way you feel like doing things. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు, ఒకవేళ నువ్వు నన్ను వెంబడించాలి అనుకుంటే నిన్ను ఉపేక్షించుకొని నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి, కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు నన్ను వెంబడించలేవు. Now let us break up these verses to understand more. ఈ యొక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మనం విభజించి ధ్యానించుకుందాం. In English, the first part of the verse, the Lord Jesus says, and the Lord said to all. ఇక్కడ మొదటి మాటగా ప్రభువారు చెప్పింది అందరితో ప్రభువారు చెప్పారు. The word all means the Lord, what the Lord is going to speak
is both to his disciples and the crowd that is with him. అందరితోనంటే ప్రభువుని వెంబడిస్తున్న జన సమూహాలతోటి, ప్రభు పక్కన ఉన్న శిష్యులతోటి, అందరితోటి ప్రభు వారు ఈ మాటలు బోధిస్తూ That ఉన్నారు. means it applies to all of us. These words are for you, they are for me. We can't escape them. దీని అర్థం ఏంటంటే క్రైస్తవుల పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయి. వింటున్న మీరు, చెప్తున్న మేము అందరం కూడా దీని కిందకే వస్తాము. If you are a believer, then this applies to you. No two ways about it. ఒకవేళ నువ్వు విశ్వాసిగా పిలువబడుతూ ఉంటే ఈ మాటలు నీకు వర్తిస్తాయి. So that's the first keyword, all. ఇదే అందరూ అన్న మాటకి ఇదే అర్థమయ్యింది. The next line says, if anyone wants to follow me. రెండవ మాటలో ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన యెడల. If, the keyword here is if. అయినట్లయితే అని ప్రభువారు ఉపయోగించారు. You know, grammatically speaking, if means what? There వ్యాకరణ is a ప్రకారం condition to follow. వ్యాకరణ ప్రకారం చూస్తే అయినట్లయితే అనేది ఒక షరతుతో కూడిన మాటగా అది ఉపయోగించబడుతుంటుంది. You know, for logical thinking, one of the first words a child learns is if. సహజంగా ఆలోచించినట్లయితే ఒక చిన్న బాలుడు ఆ యొక్క అయినట్లయితే అనే మాట నుంచే తన యొక్క నేర్చుకోవటాన్ని ప్రారంభిస్తాడు. Ravi, if you eat your vegetables, you can get ice cream. నువ్వు ఈ యొక్క శాకాహారం తీసుకుంటే మాత్రమే నీకు ఐస్ క్రీమ్ వస్తుంది అని చెప్తాం. So Ravi eats his vegetables very fast so that he can get the ice cream. అప్పుడు ఆ షరతుకు అనుగుణంగా రవి వాటిని అన్నిటిని కూడా తినేస్తాడు ఐస్ క్రీమ్ కోసం. And as we grow up, we realize life is full of ifs only. మనం ఇక ఎదుగుతూ ఉండగా మన యొక్క జీవితంలో కూడా అయినట్లయితే అనేవి ఎంతో నిండుగా కనిపిస్తూ ఉంటాయి. If you finish your homework, you can go to play. నీ యొక్క హోంవర్క్ కంప్లీట్ చేసినట్లయితే నువ్వు ఆడుకోవచ్చు. If you take this medicine, you will get relief. నువ్వు ఈ యొక్క మందులు వేసుకున్నట్లయితే నీకు విశ్రాంతి వస్తుంది. If you flatter your boss, you will get a better increment. నీ యొక్క యజమాని నువ్వు కొంచెం సానబెట్టినట్లయితే నీకు కొంచెం ప్రమోషన్ వస్తుంది. If you service your car, you will get better mileage. నీ యొక్క ఆ కార్ ని శుభ్రం చేసుకున్నట్లయితే అవి ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతుంది. You see, this word if comes with a responsibility to do something. కాబట్టి ఈ యొక్క అయినట్లయితే అనే మాట ఒక బాధ్యతతో కూడిన మాటగా ఇది ఉపయోగించబడుతూ వాడబడుతుంటుంది. And this word if comes in the Bible, is there in the Bible about 1600 times. అలాగే సుమారు ఈ యొక్క మాట దేవుని గ్రంథంలో 1600 సార్లు ఉపయోగించబడింది. And many times used by the Lord himself. అయితే చాలా సార్లు దీన్ని ప్రభువారే ఉపయోగించారు. If anyone has ears, let him hear. ఎవరు వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ అన్నారు. If anyone is thirsty, let him come to me and drink. ఎవరైనా నువ్వు దప్పుగని ఎడల నా ఎద్దుకు వచ్చి జీవజలమును తాగవలని చెప్పాడు. If you love me, you will keep my command. నువ్వు నన్ను ప్రేమించినట్లా నువ్వు నా ఆజ్ఞలు నువ్వు వెంబడిస్తావు అని చెప్పాడు. So you see, if also means that there is a choice to make. God will not force. కాబట్టి అయినట్లయితే అనే మాట చేయవలసిన ఎంపికకు కూడా ఇది సూచిస్తూ ఉంది I will వాడబడింది. show you the truth, but the choice is something we have to make. ఆయన సత్యంని చూపిస్తారు, అయితే చేయవలసిన ఎంపిక మన మీదే ఆధారపడి ఉంది. So this word if has a responsibility to respond and not be passive. కాబట్టి ఈ యొక్క అయినట్లయితే అనే మాట మనము స్పందించడానికి ఉపయోగించబడింది కానీ మనం ఎటువంటి స్పందన లేకుండా ఉండటానికి అది ఉపయోగించబడలేదు. You see, for both salvation experience and for growing as a believer is never something that will happen naturally. Yeah. You have to respond. ఈ యొక్క రక్షణ అనుభవం గానీ విశ్వాసగా నువ్వు ఎదగటం గానీ ఇవన్నీ కూడా సహజంగా జరిగేవి కాదు కానీ నువ్వు స్పందించడం ద్వారానే ఇవి నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. To be benefited, you have to be responsible. వాటిని మేలు పొందుకోవడానికి నువ్వు తప్పనిసరిగా నువ్వు ప్రతిస్పందించాలి. So let's go further. ముందుకు వెళ్దాం. Next we see four aspects of following the Lord Jesus Christ. ప్రభుని వెంబడించడంలో 4 అంశాలని మనం ధ్యానించుకుంటాం. The first is if anyone wants to follow me. ప్రభు అంట మొదటిగా నన్ను వెంబడించాలని ఎవరైనా ఉద్దేశించుకుంటే. Second is he must deny himself. రెండవది ఆ వ్యక్తి తను ఉపేక్షించుకోవాలి. The third is he must take up the cross daily. మూడవది తన యొక్క శిలువను ప్రతిదినం ఎత్తుకోవాలి. The fourth is he must follow me. నాలుగవదిగా నన్ను వెంబడించాలి. So the first, let us look. If anyone wants to follow me. ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల అనే ఆ మొదటి మాట చూద్దాం. So wants means what? ఉద్దేశించడము, కోరుకోవటం అంటే అర్థం ఏమిటి? That means you must have a desire. దాని అర్థం ఏంటంటే నువ్వు కోరిక ఉద్దేశం కలిగి ఉండాలి. The first condition to be a disciple is you must desire to be a disciple. ప్రభు యొక్క శిష్యుడిగా ఉండడానికి ఉండవలసిన మొదటి యోగ్యత అర్హత ఏంటంటే ఆ శిష్యుడిగా ఉండాలన్న కోరిక ఉద్దేశం నువ్వు కలిగి ఉండాలి. You see, we become what we desire. మనం ఏదైతే ఉద్దేశించుకుంటామో దానిగానే మనం మారిపోతూ ఉంటాం. You see, you will not follow the Lord if you don't want to follow. How much ever people will tell. మనుషులు నీకు ఎంత బోధించినప్పటికీ నువ్వు దేవుని వెంబడించాలని అనుకుంటేనే నువ్వు వెంబడించగలవు. On the outside you can say yes to a lot of things, but ultimately you will do what you want to do. బహిరంగంగా బాహ్యంగా నువ్వు ఎన్నో విషయాలు జరిగించవచ్చు కానీ నువ్వు ఆఖరికి నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్నే జరిగిస్తావు. That is want. You must have that desire. కాబట్టి ప్రభు చెప్పారు నువ్వు మొదటి కోరిక కలిగి ఉండాలి. You know, David had that desire to want God more than anyone else in life. He had that desire. He said,
whom have I on heaven but you? And on earth I desire nothing but you. దావీదు తన యొక్క జీవితంలో దేనికంటేనూ ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ప్రభువాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన కీర్తనల గ్రంథంలో రాశాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అని ఆయన బోధించాడు. Psalm 73:25. కీర్తనలు 73:25. There is nothing on earth I desire but you. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. So that's the first aspect. We need to have the desire. ఇదే మొదటి అంశమై ఉన్నది. మనము లోతైన కోరిక, వాంఛ కలిగి ఉండాలి. The second aspect is let him deny himself. రెండవదిగా తను తాను ఉపేక్షించుకోవాలి. Let him deny. Ante there is a responsibility put on us, right? తను తాను ఉపేక్షించుకోవటం అని అంటే ఆ వ్యక్తి బాధ్యతని కలిగి ఉన్నాడు అని It's అర్థం. not automatic, it is intentional. అదేదో దానికంతట అదే జరిగేది కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా అది ఉన్నది. Now remember, denying self is different from self-denial. ఈ యొక్క ఉపేక్షించుకోవటం అనే మాట స్వయాన్ని త్యజించడానికి భిన్నమైన మాట. Self-denial is like, I won't eat sweets because I want to lose weight. That is self-denial. ఆ స్వయాన్ని త్యజించుకోవటం అని అంటే నాకు ఆ యొక్క స్వీట్స్ వద్దు ఎందుకంటే నేను బరువు పెరుగుతాను అని మనం త్యజిస్తూ ఉంటాం. Or I won't watch TV for some time to discipline myself. That is self-denial. లేదు, నేను క్రమశిక్షణ కిందకి తీసుకురావడానికి నేను ఇక టీవీ చూడను అని అనుకుంటాం. అది స్వయాన్ని త్యజించడం. But that's not denying self. అయితే ఉపేక్షించడం అది కాదు. Denying self is to turn away from sin and selfishness and turn towards the Savior. ఉపేక్షించడం అనేది పాపం నుంచి, స్వార్థం నుంచి పూర్తిగా వెనుదిరిగి రక్షకుడి వైపు, యేసు ప్రభు వైపు తిరగటం. Now it may involve stopping something. That is different. అయితే ఆ యొక్క క్రమంలో, ఆ యొక్క మార్గంలో కొన్నిటిని నువ్వు త్యజించవచ్చు. But basically denying self is to give up your self-will and take God's will in your life. అయితే ఉపేక్షించడం అనే మాట నీ యొక్క స్వచిత్తాన్ని పూర్తిగా త్యజించి దేవుని యొక్క చిత్తంని తీసుకోవటంని సూచిస్తూ ఉంది. You know what happens if you don't deny yourself? నిన్ను ఉపేక్షించకపోతే ఏం జరుగుతుంది? You will deny the Lord. ప్రభు నువ్వు ఉపేక్షిస్తావు 100%. 100%. Why did Peter deny the Lord 3 times? ఎందుకు 3 సార్లు పేతురు ప్రభుని ఉపేక్షించాడు? It was self-protection. తనను కాపాడుకోవటానికి. He was trying to protect himself. తను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. And he ended up denying the Lord. ఆ విధంగా ప్రభుని ఉపేక్షిస్తూ వచ్చాడు. Same with us. If we don't deny self, we will end up denying the Savior. అదే విధంగా మనం ఉపేక్షించుకోకపోతే ప్రభువాన్ని ఉపేక్షించే వారిగా మన యొక్క జీవితాలు ఉంటాయి. Self-denial means, denying self means cutting off your relationship with yourself. కాబట్టి స్వయాన్ని ఉపేక్షించుకోవడం అంటే నీవుగా సంబంధ బాంధవ్యాలని నువ్వు తెంచివేసుకోవటమే. It is to understand that there is no room on the throne for 2 people. దీన్ని అర్థం చేసుకోవాలంటే సింహాసనం మీద 2 వ్యక్తులకు స్థలం లేదు అని అర్థం చేసుకోవచ్చు. On the throne of your life, yourself must be there or the Lord must be there. నీ జీవితం యొక్క సింహాసనం మీద కేవలం నువ్వైనా ఉండాలి లేదా ప్రభువైనా ఉండాలి. And there will be a struggle involved. ఆ యొక్క నిర్ణయంలో గొప్ప పోరాటం దాగి ఉంటుంది. One believer told like this honestly. ఓ విశ్వాసి యథార్థంగా ఈ విధంగా తెలియజేశాడు. He said, I don't want to deny myself. నన్ను నేను ఉపేక్షించుకోదలుచుకోవట్లేదు అని చెప్పాడు ఆయన. Because I like myself the most. ఎందుకంటే నాకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పాడు. I don't want to displease myself. కాబట్టి నన్ను నేను బాధ పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు అన్నాడు ఆయన. But the Lord Jesus says, you must deny the one person you love most many times. అయితే ప్రభు చెప్పాడు, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ వ్యక్తిని ఉపేక్షించాలని ప్రభు చెప్పాడు. And that person will be yourself. ఆ వ్యక్తి నీ యొక్క స్వయమే. That is why the Bible says, love your wife as yourself. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ భార్యని నిన్ను వలె ప్రేమించు అని తెలియజేస్తుంది. We love ourselves, we take care of ourselves most, best we take care. ఎందుకంటే మనం ఎంతగానో ప్రేమించుకుంటాం, పోషించుకుంటాం, సంరక్షించుకుంటాం కాబట్టి. Cut off your relationship with yourself. కాబట్టి నీ యొక్క స్వయం తోటి ఉన్న ఆ సంబంధాన్ని పూర్తిగా వదిలిపెట్టు అని ప్రభు చెప్పారు. The third aspect is, మూడవ అంశము, we must take up the cross daily. మన యొక్క శిలువను మనం ప్రతిరోజు మోయవలసిన వారమై ఉన్నాం. This speaks of how we can actually deny ourselves. అసలు మనల్ని ఎలా ఉపేక్షించుకోవాలో దాన్ని వాస్తవంగా ఈ మాట తెలియజేస్తుంది. You want to deny yourself, take up the cross daily. నిన్ను ఉపేక్షించుకోవాలంటే ప్రతిరోజు నువ్వు శిలువను మోసే వ్యక్తివై ఉండాలి. Once in a week, once in a month. లేదు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు. That means as believers we must make that daily choice not to live as per our sinful nature, but we must deliberately live under the guidance of the Holy Spirit. We must pray for that in the morning. Lord, I want to live as per your guidance in my life today. కాబట్టి ప్రతిరోజు ఒక విశ్వాసి తను ఉపేక్షించుకోవడం అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి రావడానికి, దేవుని యొక్క నడిపింపు చేత నడిపించబడటానికి ఆ విశ్వాసి చేయవలసిన ప్రార్థన ఉంది. అది లోతైన వాంఛగా అతడు కలిగి ఉండాలి. One man of God, Dietrich Bonhoeffer, he says,
Salvation is free, but discipleship will cost you your life. ఓ దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రక్షణ ఉచితంగా నీ జీవితంలో పొందుకోవచ్చు గానీ, ప్రభువు శిష్యుడిగా నువ్వు ఉండాలంటే నీ జీవితంలో గొప్ప వెల నువ్వు చెల్లించాలి. Romans 8:12 says like this. రోమా 8:12 ఈ విధంగా తెలియజేస్తుంది. Look into your Bibles దేవుని వాక్యం చూడండి. or hear me. Therefore, brothers, we have an obligation, but it is not to the sinful nature to live according to it. But for if you live according to the sinful nature, you will die. But if by the Spirit you put to death the misdeeds of the body, you will live. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు ఇందురు గాని, ఆత్మ చేత శారీరక క్రియలు చంపిన యెడల జీవించెదరు. If you live according to the sinful nature, you will die. శరీరానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు నశించిపోతావు. I shared one illustration in the Lord's table. I don't know how many of you remember. ఆ యొక్క బల సమయంలో ఒక ఉపమానం నేను బోధించాను. ఎంతమంది గుర్తుందో తెలియదు. A person used to feed a puppy with milk every day. ఒక వ్యక్తి తన యొక్క ఆ చిన్న కుక్క పిల్లను ప్రతిరోజు పాలు పోసి పెంచేవాడు. With lots of love. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆ పెంపుడు కుక్కను చిన్ననాటి నుంచి పెంచాడు. The puppy grew up to be a very loyal dog. ఈ చిన్న కుక్క పిల్ల ఎంతో విధేయత కలిగిన, ఎంతో మర్యాద కలిగిన ఆ పెంపుడు జంతువుగా మారిపోయింది. That dog guarded the man and his house till its death. ఆ కుక్క ఇక చనిపోయే వరకు ఆ యొక్క యజమాని ఇంటిని, యజమాని కుటుంబాన్ని కాపాడుతూ వచ్చింది. Another person saw this and fed a baby snake with milk every day. దీన్ని గమనించిన మరొక వ్యక్తి ఒక చిన్న పాముని పెంచుకోసాగాడు With lot of love. ఎంతో ప్రేమతోటి. But when the snake grew up, it bit that man. ఆ పాము పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ గౌరవంగా ఆయన కాటేసింది. And while the man was dying, he was wondering why the snake did not show loyalty. ఎందుకు నా పాము ఆ కుక్క వలె నాకు ఇంత విధేయత, మర్యాద కనబరచలేదని అనుకున్నాడు. But the people around him wondered why he was so foolish. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఒక విషయాన్ని బట్టి. Don't you have the common sense to know what will be loyal and what is going to bite you? నీకు ఏది విధేయత చూపిస్తుందో, నిన్ను ఏది కాటు వేస్తుందో అన్న కనీస జ్ఞానం నువ్వు కలిగిలేవా? Spiritually, we must be careful whom we feed, what we feed. కాబట్టి ఆత్మీయంగా మనం కూడా వేటిని పోషించుకుంటున్నాం, వేటిని పోషించుకోవటం లేదో మనం గ్రహించుకోవాలి. Today, are we feeding things that will bite us in future, or are we feeding things that will protect us in future? ఒక రోజున భవిష్యత్తులో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాటు వేయబోయే విషయాల్ని నువ్వు పెంచుకుంటూ ఉన్నావా, లేకుంటే నిన్ను కాపాడబోయే విషయాల్ని నువ్వు పోషించుకుంటూ ఉన్నావా? What are the things that will return to bite us in future? కాబట్టి భవిష్యత్తులో నిన్ను కాటు వేయబోయే విషయాలు ఈ రోజున నీ జీవితంలో నువ్వేం కలిగి ఉన్నావు? I'll read Colossians 3:5-9. కొలస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. You can hear me or look into your Bibles. Colossians 3:5-9. Put to death, therefore, whatever belongs to your earthly nature: sexual immorality, impurity, lust, evil desires, and greed, which is idolatry. Because of these, the wrath of God is coming. You used to walk in these ways in the life you once lived, but now you must rid yourself of such things as these: anger, rage, malice, slander, filthy language from your lips. Do not lie to each other, since you have taken off your old self and its practices. From these words, we see some of the things that if you're not careful today, it is going to bite you in future. ఈ యొక్క వచనాల్లో రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నువ్వు వాటి పట్ల జాగ్రత్త కలిగి లేకపోతే ఒక రోజున నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అవి విషపూరితం చేసి హాని చేస్తాయి. 3 of the things are sexual immorality, impurity, and lust. Beginning, verse 5, we see that. ఇక్కడ మనం చూస్తున్నాం జారత్వము, అపవిత్రత, కామాతురత. So ask yourself this question today. When I speak with the opposite sex, how am I? కాబట్టి ఈ రోజున నువ్వు ప్రశ్నించుకోవాలి. పరపురుషులతోటి, పర స్త్రీలతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎలా ఉంటూ ఉన్నాను, ఎలా మాట్లాడుతూ ఉన్నాను? If you're married, would you like your spouse to hear the words that you're using? ఒకవేళ నువ్వు వివాహమైన వ్యక్తివైతే నీ యొక్క భార్య గాని, భర్త గాని నీ యొక్క మాటలను వినడానికి అవి వినసొంపుగా ఉన్నాయా? Don't speak if you feel your wife will not approve. ఒకవేళ అటువంటి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు వాటిని ఆఫ్ చేయాలి. ఎందుకంటే నీ భాగస్వామి ఒప్పుకోదు వాటిని. Some other things mentioned in verse 5 is evil desires and greed. మరొక మాటలు దురాశ, అలాగే ధనాపేక్ష గురించి రాయబడింది. You know, greed is something that afflicts everyone, even those who call themselves Christians, you know. How much ever God has given us, we still have a greed that looks to accumulate more and more. ఈ యొక్క దురాశ అనేది క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడే బిడ్డలకు కూడా ఇది ఎంతో హానికరంగా ఉంది. ఎందుకంటే దురాశ ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ సంపాదించుకోలే అన్న ఆ యొక్క ఆశలోనికి మనుషుల్ని నడిపిస్తుంటుంది. The other thing mentioned here is, if you combine verse 8 also, 8, it says anger, rage, malice, slander, filthy language, and telling lies. ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తున్నాం కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు.
You know, do we have an anger problem that you're not willing to control? నువ్వు ఏమాత్రం కూడా నియంత్రించలేని ఆ కోపం అనే సమస్యని కలిగి ఉన్నావా నీ జీవితంలో? Examine yourself. నిన్ను పరీక్షించుకోవాలి. Do we gossip about people damaging their character? You haven't checked fully. You don't even know properly if it is true, but you just keep gossiping. లేదా ఇతరుల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర నువ్వు చెడ్డగా మాట్లాడుతూ ఉంటావా? పరీక్షించుకోవాలి. Even if you know something, do to build up people. Your words must be kind when we talk about people. ఒకవేళ ఇతరుల గురించి నీకు బలహీనతలు చెడ్డగా తెలిసినప్పటికీ కూడా నువ్వు దయగా వాళ్ళని నిర్మించే వాళ్ళలాగా, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళలాగా ప్రేమతో నువ్వు మాట్లాడాలి. Or are you a person who uses filthy language at home? లేకపోతే ఇంటి దగ్గర నువ్వు నీ యొక్క బిడ్డలతోటి నీ యొక్క భాగస్వామితో బూతులు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? Many people, you do that. In privacy, they use filthy language. అవును, రహస్యంగా సంఘంకి రానప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు బూతులు మాట్లాడుతూనే ఉంటారు. Remember, it's not just a wife or children who are hearing. Someone else is hearing, and he is going to, because of this, the wrath of God is going to come. That's what this verse says. కేవలం నీ యొక్క భార్య బిడ్డలు మాత్రమే కాదు కానీ మరొకరు వింటూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది, జాగ్రత్త. Or do we tell lies? లేకుంటే అబద్ధాలు చెప్పే వ్యక్తిగా ఉన్నావా? Lies is even when you exaggerate something, it's a lie. లేనిది ఉన్నట్లుగా కూడా ఎక్కువ చేసి చెప్పినా కూడా అబద్ధం కిందకే వస్తుంది అది. And the other side, not telling things properly is also a lie. ఒకవేళ విషయాలు నువ్వు సరిగా చెప్పకుండా సగం చెప్పినా కూడా అబద్ధమే అవుతుంది అది. Manipulate people to lead them in some other way. మరొక విధంగా ఏదో విధంగా మనుషుల్ని నువ్వు మాయ చేయాలని ప్రయత్నిస్తుంటావు కాబట్టి అబద్ధాలు చెప్తూ ఉంటావు. Be careful. You're feeding a snake that will bite you one day. ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఒక రోజు నిన్ను కాటు వైపోయే పామునే నువ్వు పెంచుకుంటూ ఉన్నావు. If a believer will battle sin, he will not rationalize sin. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా పాపంతో పోరాడే వ్యక్తిగా ఉంటాడు కానీ దాన్ని కప్పిపుచ్చుకొని హేతుబద్ధంగా ఆలోచన చేసే వ్యక్తిగా ఉండడు. He will hate sin. పాపాన్ని ద్వేషిస్తాడు అతడు. He sees sin as his biggest problem in life. ఆయన జీవితంలో పాపమే గొప్ప శత్రువుగా, సమస్యగా దాన్ని ఎంచుకుంటాడు. He won't blame Satan. Satan made me do this, the evil blame sin. My sinful nature made me do this. సాతాను మీద నిందలు వేసి సాతాను నన్ను ఇలా చేయించాడు, అలా చేయించాలి, ఇలా మాట్లాడించాడని చెప్పడు గాని తాను నిందించుకొని పాప విషయంలో ద్వేషిస్తూ ఉంటాడు. One person was sharing about his 80-year-old father who was dying of cancer. ఒక వ్యక్తి తన యొక్క తండ్రి 80 సంవత్సరాల వయసులో మరణిస్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు ఈ విధంగా చెప్పాడు. This old man had recently trusted the Lord Jesus Christ. ఈ యొక్క చనిపోతున్న ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అప్పుడే ప్రభుని నమ్ముకున్నాడు అప్పుడప్పుడే. And the son wanted to know how he feels about death. How was his spiritual level? He's facing death, right? కాబట్టి ఇప్పుడు కుమారుడు తండ్రిని ఆ యొక్క ఆత్మీయ అనుభవాల గురించి, ఆత్మీయ స్థాయి గురించి చనిపోతూ ఉన్నాడు కాబట్టి కొంత తెలుసుకోవాలనుకున్నాడు. He told him, Father, what do you think is your biggest problem? అప్పుడు కుమారుడు తండ్రిని అడిగాడు, తండ్రి మరి చనిపోబోతూ ఉన్నావు, చివరి దినాల్లో ఉన్నావు కదా, నీ యొక్క అత్యంత క్లిష్టమైన సమస్య ఏమిటి నీకు అని అడిగాడు. The father immediately said, me. My biggest problem is me, he said. అప్పుడు తండ్రి చెప్పాడు, నా జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య నాతోటే, నేనే సమస్య అని చెప్పాడు. He didn't say my biggest problem was that I'm dying. నేను మరణిస్తున్నాను, అదే నాకు అతిపెద్ద సమస్య అని చెప్పలేదు. His problem was not his death at all. ఆయన యొక్క మరణం ఏమాత్రం కూడా ఆయనకు సమస్యగా లేదు. Because he already trusted in the Lord Jesus Christ. ఎందుకంటే అప్పటికే ఆయన ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి. His big problem was his sinful nature which he has to fight every day till he dies. ఆయన యొక్క అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆయన మరణించే వరకు ఆయన పోరాడవలసిన ఆ పాపపు స్వభావము. You see, our biggest battle is with the sin that dwells within us. Remember that. మన యొక్క జీవితంలో మనం చేయవలసిన అతిపెద్ద పోరాటము మనలో దాగి ఉన్న పాప స్వభావంతో అని మనం గుర్తుంచుకోవాలి. And depending on God's Holy Spirit, we must win this battle. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఈ యొక్క విజయంలో మనం ఈ యొక్క పోరాటంలో మనం విజయం పొందుకుంటాం. This is important because if we don't deal with our sin now, our sin will deal with us one day. ఈ రోజున పాపంతో గాని మనం తీవ్రంగా ఆసక్తితో వ్యవహరించినట్లయితే ఒక రోజున ఆ పాపం నాతోటి వ్యవహరిస్తుందని గుర్తుంచుకోవాలి. Whatever sin is a stranglehold in our life today, somebody said like this, whatever sin is a stranglehold in your day, has a stranglehold in your life today, remember there was a stage where you could easily cut it off, but you didn't act that time. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఈ రోజున మన దగ్గర ఉన్న బలమైన పాపాన్ని ఒక స్టేజ్ లో కట్ చేసే అవకాశం ఉండే, లేదు. ఈ రోజున మన జీవితంలో ఉన్న బలమైన పాపానికి కారణం ఏంటంటే ఒక రోజున గతంలో
దాన్ని తేలిగ్గా తీసివేయాల్సిన సమయం ఉంది. కానీ మనం దాన్ని తీసివేయపోబట్టే ఈ రోజున ఆ పాపం బలంగా నీ జీవితంలో పనిచేస్తూ ఉంది. Because the sin you tolerate today becomes more and more powerful as the days go by. ఏ పాపాన్నైతే ఈ రోజున నువ్వు అనుమతిస్తూ ఉన్నావో, ఏ పాపాన్నైతే నువ్వు భరిస్తూ ఉన్నావో, ఒక రోజు నీకు అది తీసివేయలేనంత బలంగా అది మారిపోతూ ఉంటుంది. It's like gangrene spreading, it will only increase. ఆ పాపం ఎంతగా నీ జీవితంలో మారిపోతూ ఉందంటే ఒక పాకుడు లేదా కొరుగుడు పుండు వలె అది నీ జీవితంలో మారుతుంది. Why does the Lord say in Matthew 5:30? If ఎందుకు your right hand causes you to sin, cut it off. ఎందుకు ప్రభువైన యేసు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ కుడి హస్తం నీకు అభ్యంతరకరం అయితే దాన్ని ఎత్తించి దాన్ని తీసివేయమని చెప్పాడు, దాన్ని నరికివేయమని చెప్పాడు. Verse 30. It is better for you to lose one part of your body than for your whole body to go to hell. ప్రభువైన యేసు వారు చెప్పారు, నీ దేహం అంతా నరకంలో పడవేయబడటం కంటే నీ దేహంలోని ఒక అవయవం తీసివేయబడటం మేలు అని ప్రభువు చెప్పారు. Doctors can easily identify. This is a picture of gangrene, right? ఇది ఒక పాకుడు పుండు వంటి సమస్యని డాక్టర్స్ దాన్ని గుర్తిస్తారు. A hand or a leg removed because of gangrene. ఆ యొక్క పాకుడు పుండు సోకినప్పుడు ఆ యొక్క వైద్యులు ఏం చేస్తారంటే ఒక కాళ్ళు గాని చేయిని గాని తొలగించేస్తారు. It is not amputed, the infection will spread and destroy the whole body. ఎప్పుడైతే ఆ యొక్క అవయవాన్ని ఒకవేళ తీసివేయకపోతే దేహాన్ని అంతటిని కూడా అది పాడు చేస్తుంది. If you want to live, you need to cut it off. నువ్వు జీవించాలి అని అనుకుంటే నువ్వు తప్పకుండా దాన్ని తొలగించాలి. How important the word daily guidance of the Holy Spirit you must live. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండి జీవించడం అది ఎంతో ప్రాముఖ్యమైంది. He must take up his cross daily. కాబట్టి ప్రతిరోజు నీ యొక్క శిలువని ఎత్తుకొని నువ్వు ప్రభువాన్ని వెంబడించాలి. And the fourth aspect is, 4వ అంశము, he must follow me. నన్ను వెంబడించవలెను. He must follow me talks of a willingness to follow God. నన్ను వెంబడించవలను అనే మాట ఎంత సిద్ధపాటుతోటి ప్రభువుని వెంబడించడాన్ని సూచిస్తుంది. First was a desire. మొదటిగా కోరిక, second is a willingness. That means you must follow your desire. రెండవదిగా సిద్ధపాటుతో నువ్వు వెంబడించాలి. When is someone willing to do something? ఒక పని చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు సిద్ధపాటును కలిగి ఉంటాడు? Usually we are most willing when we love somebody deeply. సహజంగా మనం ఎక్కువగా ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే సిద్ధపాటు కలిగి ఉంటాం. When you genuinely love somebody, it will show in your willingness to do things. ఒక వ్యక్తిని నువ్వు ఆప్యాయంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణమైన సిద్ధపాటుని ఆ వ్యక్తి కోసం ఏదైనా చేయడంలో కనబరుస్తావు. Mother will take an extra strain because she loves her child. తల్లి ఎంతో సిద్ధపాటుని తన బిడ్డల ఎడల కనబరుస్తుంది. When you love somebody, you want to make that person happy. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తావో, సిద్ధపాటు కనబరుస్తావో అప్పుడు ఆ వ్యక్తిని సంతోషపెడుతుంది. And you desire with that person as far as possible. అలాగే ఒకవేళ సాధ్యమైతే ఆ వ్యక్తి పట్ల కోరిక కూడా కలిగి ఉంటావు. And you will be loyal and committed to that relationship. ఆ వ్యక్తితో ఉన్న సంబంధానికి నువ్వు ఎంతో విధేయతను కూడా నువ్వు కనబరుస్తావు. In other words, genuine love is not going to somebody when you need something. అంటే యథార్థమైన ప్రేమ ఏదో నీకు అవసరమైనప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించే ప్రేమగా ఉండదు. Today in this world, much of what we call love is not really love, genuine love. It is more of a lust. ఈ లోకంలో ఈ రోజు మనం చూస్తూ ప్రేమ అని ఆ యొక్క చెప్పబడుతున్న వారిని మనం గమనించినట్లయితే అందులో ఎంతో జారత్వం దాగుంది. It is more of lust or something that person wants from you. అదేదో వ్యామోహంగా ఉంది, లేదా ఆ వ్యక్తి ఏదో ఆశించేదైనా అయి ఉంది. In English there is a term, I think it's a new term called love bombing. Have you heard of this? ఈ మధ్యనే ఒక కొత్త పదం ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. అదేంటంటే లవ్ బాంబింగ్. Love bombing means someone showers excessive love on you and attention on you to get something out of you. ఈ యొక్క లవ్ బాంబింగ్ అంటే అర్థం ఏంటంటే నీ దగ్గర నుంచి ఒక వ్యక్తికి ఏదన్నా కావాలన్నప్పుడు ఇక ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ చూపించినంత ప్రేమ కనబరుస్తాడు. Suddenly they'll do it. Previously they didn't care much about it, but now they need something, so this love bombing happens. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నీ మీద ఆ విధంగా లేదు, కానీ ఇప్పుడు ఏదో అవసరమైంది కాబట్టి ఇక అనూహ్యంగా అకస్మాత్తుగా అది వచ్చి పడుతుంది నీ మీద. They'll bomb you with love and affection and devotion. ఇక నీకు ఊపిరాడనంత ప్రేమ, ఆప్యాయత ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. After they get what they want, it goes cold again, the relationship. ఇక వాళ్ళకి కావాల్సింది దొరికిన తర్వాత ఇక అంతా చల్లబడుతుంది. We can be like that with God. ప్రభు దగ్గర కూడా మనం ఆ విధంగానే ఉంటాం. When we go and need something, we are waiting for something, or we are going through a big struggle, we will pray more, we will attend church more regularly, we will attend Bible studies more regularly. మనకి ఏదైనా అవసరమైనప్పుడు సంఘానికి, బైబిల్ స్టడీకి, ప్రార్థనలకి, ఉపవాస ప్రార్థనలకి మనం క్యూ కడుతూ ఉంటాం. But once the issue is resolved, we are back to our old lukewarm state. అయితే మన యొక్క సమస్యలు తీరిన తర్వాత మరలా నులివెచ్చని ఆత్మీయ జీవితంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. Genuine love is not like that. అయితే యథార్థమైన ప్రేమ ఆ విధంగా ఉండదు.
Genuine love grows with time. It becomes richer and richer. యథార్థమైన ప్రేమ అంతకంతకు ఎక్కువగా సమృద్ధిగా మారుతూ ఉంటుంది. Genuine love realizes that the lack of trust is a barrier to closeness. So genuine love will trust. యథార్థమైన ప్రేమ ఏమాత్రం కూడా అనుమానం, అవిశ్వాసానికి తావు లేకుండా బహు సమీపంగా అది ప్రభు దగ్గర పెరుగుతూ ఉంటుంది. Genuine love is an obedient love. It is a submitting love. యథార్థమైన ప్రేమ అది సమర్పించుకునే ప్రేమ, అది విధేయత చూపించే ప్రేమ. Genuine love says, Lord, because you say I will do it, or I will not do it. యథార్థమైన ప్రేమ ప్రభుతో ఏం చెప్తుందంటే, ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను, లేదా ప్రభువా నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చేయను అని చెప్తుంది. Whether I need something badly or not, because you say I will do it or will not do it. నాకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పిన మాటను బట్టి నేను చేస్తాను అని యథార్థమైన ప్రేమ ప్రభుతో చెప్తుంది. It is making God the driver of your life. ఈ యొక్క యథార్థమైన ప్రేమ నీ జీవితాన్ని నడిపించే వ్యక్తిగా ప్రభువారిని ఉంచుతుంది. Genuine life denies self and looks to please God in all things. ఈ యొక్క యథార్థమైన జీవితము స్వయాన్ని ఉపేక్షిస్తూ ప్రభువారిని అన్ని విషయాల్లో సంతోషపెట్టాలని చూస్తూ ఉంటుంది. And this is key to victorious Christian life. ఓ విజయంతో కూడిన ఆత్మీయ విజయంతో కూడిన క్రైస్తవ జీవితానికి ఇదెంతో మూలమై ఉంది. One man of God was dying. His name was Robert Lee. రాబర్ట్ లీ అని ఒక దైవజనుడు మరణిస్తున్నప్పుడు, and during his deathbed, a mother brings a child to him. అప్పుడు ఒక యవన తల్లి తన యొక్క బిడ్డను తీసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. To pray for the baby. ఆ యొక్క బిడ్డ కోసం ప్రార్థించమని కోరింది. He took the baby in his hands, looked at the baby, then looked at the mother and said these words. ఆ యొక్క బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని దైవజనుడు ఆ తల్లిని చూసి ఈ విధంగా చెప్పాడు, teach him to deny himself. That is all. తన జీవితాన్ని తను ఉపేక్షించుకోవటాన్ని తన జీవితంలో నేర్పించు చాలు అని చెప్పాడు. These words came from a lifetime of experience. Teach him to deny himself. తను ఉపేక్షించుకోవటం అంటే ఏమిటో ఈ బిడ్డకు నేర్పు అని చెప్పాడు ఆయన. Deny yourself, trust in the Lord. That is all that is needed for life. నీ జీవితాన్ని ఉపేక్షించుకొని ప్రభు యందు నమ్మకం ఉంచితే నీ జీవితానికి అది చాలు అని చెప్పాడు. Psalm 27 says, some trust in chariots and some trust in horses. ఆ యొక్క కీర్తనలు 27 మనం చూస్తాం, కొంతమంది రాజుల యందు నమ్మకం ఉంచుతారు, కొంతమంది రథముల యందు నమ్మకం ఉంచుతారు. 20 verse 7. 20 అధ్యాయం 7 వచనం. Some trust in chariots, some in horses, but we trust in the name of the Lord our God. అయితే మనం మాత్రం మన ప్రభు అయిన యెహోవా నామమునందు నమ్మకం ఉంచుతూ ఉన్నాము. What is this a picture of? ఈ వచనాలు దేని సూచిస్తున్నాయి? The picture of the Red Sea, where the Egyptian chariots got drowned and the Israelites crossed safely. ఈ యొక్క వచనాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయిన రాజుల్ని, రథాలని రక్షించబడిన ఇశ్రాయేలుని సూచిస్తూ ఉన్నాయి. Similarly, we can have a lot of chariots and horses that we trust in today and not trust the Lord. అదే విధంగా ప్రభువారి యందు నమ్మకం ఉంచకుండా ఈ రోజున మనం అనేకమైన బలములు, రథములని, గుర్రాలని పోలిన వాటి యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాం. We trust in our bank accounts or fixed deposits or pension or whatever, but we need to trust in the Lord. మనము మన చుట్టూ ఉన్న ధనం మీద నమ్మకం ఉంచకుండా ప్రభు మీద నమ్మకం ఉంచవలసిన వారమై ఉన్నాం. So there's a huge difference between a life lived with self on the throne and God on the throne. ఆ యొక్క సింహాసనం మీద ప్రభువారిని కలిగి, లేకుంటే సింహాసనం మీద స్వయాన్ని కలిగి జీవించే జీవితాలు ఎంతో భిన్నమైనవిగా ఉంటాయి. Because self on the throne is a life of disobedience. ఆ యొక్క సింహాసనం మీద స్వయాన్ని ఉంచుకునే జీవితము ఎంతో అవిధేయతతో కూడిన జీవితం. And therefore, కాబట్టి it will be a life full of worry, a life of frustration, and a life of fear. కాబట్టి ఆ జీవితం ఎంతో చింతతోటి, ఎంతో భయములతోటి, ఎంతో శోధనలతోటి ఆ జీవితం నిండి ఉంటుంది. It will be a life with a lot of disharmony in your relationship. ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా ఎంతో బలహీనంగా ఆ జీవితాలు కలిగి ఉంటాయి. But if God is on the throne, that's a life of obedience. అయితే నీ జీవితంలో నీ సింహాసనం మీద ప్రభువారు ఉంటే నువ్వు విధేయత కలిగిన జీవితం కలిగి ఉంటావు. Therefore, even when we don't pray for it, you will enjoy God's peace, you will go and enjoy God's joy, you will enjoy God's love. ఒకవేళ నువ్వు కొన్ని విషయాల మీద ప్రార్థించకపోయినప్పటికీ నీ జీవితంలో దేవుడిచ్చే సంతోషము, శాంతి, సమాధానం కలిగి ఉంటావు. That makes a huge difference in the quality of our life. నీ యొక్క జీవితం యొక్క నాణ్యతలో, శ్రేష్టతలో ఎంతో గొప్ప తేడాని, భిన్నత్వాన్ని అవి కనబరుస్తాయి. So what about us? మన గురించి సంగతులు ఏమిటి? Is the self still on the throne? మన యొక్క సింహాసనం మీద ఇంకనూ స్వయమే ఉందా? Remember, there is room for only one. అయితే సింహాసనం మీద కేవలం ఒకరికే స్థానం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. One throne, two can't sit. ఒక్క సింహాసనం మీద ఇద్దరు ఆసీనులు కాలేరు. Can say we are believers, but we may be depending on ourselves, our own logic, without thinking of what God wants us to do. విశ్వాసులుగా పిలువబడుతూ కూడా ప్రభు మన నిమిత్తమై ఏం ఆలోచిస్తున్నారో అన్న ప్రభుని గురించి ఆలోచన లేకుండా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు మనం వెంబడిస్తూ ఉంటాం. So unfollow your heart and follow God. కాబట్టి నీ యొక్క హృదయాన్ని వెంబడించకుండా ప్రభువాన్ని వెంబడించాలి. Seek to be in God's will in all things.
అన్ని సమస్త విషయాలలో ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. I told this before. A.W. Tozer says, the only thing I fear is the fear of going out of God's will. టోజర్ అనే ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, నా జీవితంలో నేను కలిగి ఉన్న భయం ఏంటంటే దేవుని చిత్తం నుంచి నేను తప్పిపోతానేమో, అదే నా భయం అని చెప్పాడు. And inside God's will, I have no fear. అలాగే దేవుని చిత్తంలో నేను ఉంటే నాకు ఎటువంటి భయము లేదని చెప్పాడు. Let us desire this life. ఇటువంటి జీవితం, ఇట్టి జీవితాన్ని మనం ఆశిద్దాం. Let us seek to love the Lord our God with all our heart. మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి ప్రభువాన్ని మనం వెంబడిద్దాం, ప్రార్థిద్దాం, ప్రేమిద్దాం. And that is what gives us a joyful and victorious Christian life. ఆ విధంగా ప్రభువాన్ని మనం వాంఛించినప్పుడు, ఆశించినప్పుడు ఎంత ఆనందంతో కూడిన, విజయంతో కూడిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉంటాం. Let us pray. ప్రార్థించుకుందాం. Let us close our eyes. Let us ask the Lord, Lord, teach me to cut off my relationship with myself. I don't want to love myself. I want to love you in my life. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word, Lord, that teaches us, reminds us, salvation is a choice we make. And it is for everyone. But we need to have that desire. And we need to intentionally move towards that relationship and walk close to you. Teach us to be people who deny us, love you. Daily seek, moment by moment, seek your guidance, Holy Spirit. Because the sin we tolerate today can become a stronghold tomorrow, which we can't overcome. Lead us, Master. May we be wise about the life we live on earth. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.